అభివృద్ధికి పైసలు ఇయ్యలేం, అభివృద్ధికి పైసలు ఇయ్యలేం. తర్వాత అడగకండి, అభివృద్ధికి మా దగ్గర పైసలు లేవు, మేము పైసలు ఇయ్యలేము, మా దగ్గర అడగకండి. ఎవరు చెప్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఊగా తాపకోసారి మా దగ్గరకు వచ్చి మాకు 50 కోట్లు 100 కోట్లు అని అడగకూరి, మా తన పైసలు లేవు, పథకాలకే పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నాం, తెలంగాణ నడపాలంటే ఆగమవుతుంది పరిస్థితి, మా దగ్గర లేవు, ఇచ్చినప్పుడు ఇస్తాం, సైలెన్స్ ఉండరు అని చెప్పి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తేల్చి చెప్పేస్తున్నారు. ఇగో పూర్తిగా చేతులు ఎత్తేసిన ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వలేమని తేల్చి చెప్పేసిన బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని ఎమ్మెల్యేలకు పీపీటీ ద్వారా వివరించిన వైనమాట. పీపీటీ అంటే ఏంది? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పేస్తున్నాడు. జిల్లాల వారికి ఎమ్మెల్యేలను పిలుస్తుండు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలను, ఇట్లా ఎమ్మెల్యేలను పిలుస్తున్నాడు. పిలిచి బట్టన ఓపెన్గా చెప్తుండట, ఇప్పుడు ఏం అడగకూరి పైసలు, మా తన పైసలు లేవు, మన ప్రభుత్వం అంతా ఆర్థికంగా బాగాలేదు, ఇబ్బంది పడుతుంది, కాబట్టి ఇప్పుడేం అడగకూరని చెప్తుండట. నిధుల గురించి చెప్పడానికి ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలతో బట్టి వరుస భేటీలు, ఉన్న పథకాలు ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని విజ్ఞప్తట. బట్టన్న ఎమ్మెల్యేలకు చెప్తుండ, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పురని. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి? నియోజకవర్గాల్లో పోయి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరు మమ్మల్ని గెలిపించారు మంచిగానే ఉంది, కానీ మేము ఇక రైతు బంధు ఇవ్వలేం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇప్పుడు నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడు చెప్పనా? ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కే రేవంత్ రెడ్డి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కానీ నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చిండు అనుకో, ఉద్యోగాలు ఇచ్చినాక వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, మరి ఆ ఏడికెళ్ళి తెస్తాడు అన్న? జీతాలు రావాలి, బెనిఫిట్స్ రావాలి, ఏడికెళ్ళి తెస్తాడు? మొన్న ఒక కానిస్టేబుల్ కలిసిండు, మేము ఒక గుడికాడ మేము దేవుని చేసుకున్నాం, ఒక కానిస్టేబుల్ అని వచ్చి ఆయన బాధ చెప్పుకుంటున్నాడు, నాకు ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ 10 లక్షలు రావాలంటాడు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? పాపం ఇంకో 3 years 4 years అయితే ఆయన రిటైర్మెంట్ అయిపోతాడు. ఆయనకి ఎస్ఐ పోస్టింగ్ కూడా రాలేదు, ఎస్ఐ పోస్టింగ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. ఆయన కానిస్టేబుల్, ఆయన గన్మెన్ ఉండే, ఫస్ట్ చంద్రబాబు దగ్గర గన్మెన్ ఉండేనట, తుమ్మల నాగేశ్వరరావు దగ్గర గన్మెన్ ఉండేనట, అక్కడ నుండి వేరే దగ్గరికి వచ్చిండు. ఉమ్మడి ఆంధ్రాలో కూడా గన్మెన్ ఉంటే ఆంధ్ర నుండి మాకు తెలంగాణ నుండి గన్మెన్లు వద్దని చెప్పి తీసేస్తే మళ్ళీ కానిస్టేబుల్ జాబ్, కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ నుండి ఇప్పుడు ఎస్ఐ కాలే. ఘోరమైన బాధలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు, చాలా బాధ. మొన్న రీసెంట్గా ఒక ఎంఆర్ఓ కలిసిండు, ఆయన చెప్తున్న ఆయన బాధ, ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ వస్తలేవు అని. ప్రభుత్వ ఉద్యోగుల బాధ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, బెనిఫిట్స్ వస్తలేవు వాస్తవం. రేవంత్ రెడ్డి ఏమో డైలాగులు కొట్టుడు సూపర్ అని చెప్పి, ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇయ్యరు? వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇయ్యరు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి తల్లాడుతుండే, కొత్త వాళ్ళకి జీతాలు ఎడికెళ్ళి తెస్తాడు అన్న, ఆ బాధ ఉన్నది ఇప్పుడు రేవంత్ అన్నకు.